సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. కొన్ని వీడియోలు మీ అందరికీ నాతో పాటు హెల్త్ టిప్స్ కోసం చేయడం జరిగింది. వాటన్నిటికీ కూడా మంచి సమాధానాలు పెడుతున్నారు. ఎవరైతే పర్ఫెక్ట్ గా వాడుతారో వాళ్ళకి 100% రిజల్ట్ కూడా వస్తూ ఉంది. మరి దీనికోసం రాకేష్ అనే ఒక కుర్రాడు నాకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. తను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతూ ఉన్నాడు. మరి తను ఒక సమస్యతో బాధపడుతున్నాడు. దానికి పరిష్కారం మన భూమి తల్లి మనకి ఇచ్చింది. ఎన్నో విష పదార్థాలు కొనుక్కుంటూ ఉంటాం మెడిసిన్స్ రూపంలో, తర్వాత వేడి చేసి బాధపడిపోతూ ఉంటాం. వాటన్నీ అక్కర్లేదు. అయితే ఈ రోజుల్లో కిడ్నీ సమస్యకి అనేకమైన పరిష్కారాలు అనేక మంది చెప్తున్నారు. ఎవరు చెప్పినా అది కరెక్ట్ గా ఉంటే, అది మనం పాటిస్తూ ఉంటే, పాటించడం అనేది ఇందులో ముఖ్యమైన ప్రధానమైన అంశం. అయితే మరి ఈ రాకేష్ పెట్టిన సమస్యలాగే మనం రీసెర్చ్ లో తేలిన విషయాలు కూడా కొన్ని ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ఈ కిడ్నీలో సమస్యలు ఇప్పుడున్నటువంటి యువతలోని, అంటే మధ్య వయస్కులు 20 నుంచి 45 సంవత్సరాల మధ్యలోనే ఎక్కువగా ఈ కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతూ ఉన్నారు. వీళ్ళలో 10 మందిలో ఒకరికి మగవాళ్ళకు వస్తూ ఉంటే, ప్రతి 35 మందిలో ఒక లేడీస్ కి కూడా వస్తూ ఉంది ఈ కిడ్నీ సమస్య. మగవాళ్లలో ఎక్కువగా రావడానికి కొన్ని కారణాలున్నాయి. మాంసాహారం ఎక్కువగా సేవించిన, తరువాత మద్యం సేవించిన వారికి, తరువాత కొన్ని తినకూడని పదార్థాలు తినడం వల్ల కూడా ఈ సమస్యని ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే పూర్వం మన తాతలు తండ్రులకి ఉన్న కూడా సమస్య ఇది వచ్చే అవకాశం ఉందని కూడా రీసెర్చ్ చెప్తోంది. ఏది ఏమైనప్పటికీ మన ఇంటి ముందు ఉన్న ఒక అతి చిన్న వస్తువుతో ఈ సమస్యని అతి సులువుగా పరిష్కరించుకునే మార్గాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ కిడ్నీలో స్టోన్స్ ఎవరెవరికైతే ఉన్నాయో వారం రోజుల్లో, జస్ట్ 7 days లోనే మీరు రిజల్ట్ చూస్తారు. ఎంతటి రాయి అయినా సరే, చిన్న సైజు నుంచి కూడా కుంకుడు గింజంత పరిమాణం వరకు ఉన్న రాయిని కూడా వారం రోజుల్లో నీరు కార్చేసేటువంటి అద్భుతమైన పరిష్కారం ఇది. దీనికోసం మీరు ఏం చేయాలి అంటే, చాలా సింపుల్ గా మీ ఇంటి దగ్గర కాదు ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంటుంది కదా, ఈ వేప చెట్టు ఆకులే దీనికి అద్భుతమైన పరిష్కారం. ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనే మోతాదులు ఇప్పుడు నేను చెప్తున్నాను. మోతాదును మాత్రం ఖచ్చితంగా పాటించండి. ఈ వేప చెట్టు ఆకులు మనకి పండిపోయి రాలిపోతాయి. అది కూడా ఆ వేప చెట్టు కింద రాలిపోయినటువంటి పండిపోయిన ఆకులు పచ్చటి రంగు నుంచి పసుపు రంగులోకి మారిపోతాయి. ఆ వేపాకులు తీసుకురండి, ఒక బాండీ పెట్టండి, కింద మంట పెట్టి వేయించండి. వేయించినంత నల్లగా మాడిపోతాయి. వాటిని బాగా పొడిగా నలిపేసి ఓ పక్కన పెట్టండి. మరి ఈ పొడిని ఒక పావు స్పూను, ఈ పొడిలో కొంచెం టీ స్పూను తేనె కలిపి రంగరించుకొని కనుక ఇది నోట్లో సేవించితే గనక వెంటనే మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందనేది మీరే చూస్తారు. దీనికోసం ఏమీ ఖర్చు లేదు. ఖర్చు లేని అద్భుతమైన సులువైన పరిష్కారం. ఇంత సులువైన మార్గం కూడా పాటించకపోతే బ్రహ్మదేవుడు వచ్చినా నయం చేయలేడు. అది పెద్ద సమస్యగా కనిపిస్తుంది. దీనితో పాటు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను మరొకటి చెప్తున్నాను. ఇది ఎప్పుడు సేవించాలి, ఎలా సేవించాలి అంటే, కరెక్ట్ గా మీరు భోజనానికి అరగంట ముందు ఇది సేవించండి. అంటే ఇది తీసుకున్న తర్వాత అరగంట వరకు ఏమి తీసుకోకండి. ఇది కిడ్నీ లోపలికి వెళ్లి, కిడ్నీలో ఉన్న రాళ్లనే కాదు, లోపల ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. తరువాత దీంతో పాటు మీ ఇంట్లోని ఎక్కడైనా సరే ఇనప రేకు ఉంటే గనక ఈ ఇనప రేకును తీసుకోండి, దాన్ని కట్ చేయించండి, లేదా వేలుంటే మీరే కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఈ మధ్య వేలు ఉంటుంది కదా, ఈ మధ్య వేలికి ధరించండి. ధరించిన తరువాత ఈ వేపాకు, అలాగే ఎండిన వేపాకు చూర్ణం, తర్వాత ఈ తేనె కలిపి సేవించినటువంటి ఈ మిశ్రమాన్ని సేవిస్తూ ఈ ఇనప ఉంగరాన్ని కూడా ధరించండి. ధరించిన తర్వాత భోజనానికి ప్రతిరోజు, నా మాట వింటున్నారు కదా, భోజనానికి కరెక్ట్ గా ప్రతిరోజు ముందు ఈ చేతిని ఇలా చూశారు కదా, ఈ మధ్య వేలుకి అంగుళం లోపలికి వెళ్తే కరెక్ట్ గా అరచేయి మధ్యలో, దీన్ని భోజనానికి 2 నిమిషాల ముందు బాగా ప్రెస్ చేయండి. చాలా సులువు కదా, సింపుల్ కూడా, తప్పకుండా చేయండి. ప్రెస్ చేస్తూ ఉండండి. ప్రెస్ చేస్తే ఇది కిడ్నీలకి భాగం అన్నమాట. మరి ఫిజియోథెరపీ ప్రకారం ఇది కిడ్నీలకు భాగంగా ఉంది. మనకి 72,000 నాడులు ఉంటాయి శరీరంలో. అయితే ప్రధానమైనవి మాత్రం మన శాస్త్రంలో చెప్పినట్టుగా కఫ, వాత, పిత్తాలు, వీటిని ఆధారంగా చేసుకుని వైద్యం చేయడం జరుగుతుంది. మరి కాబట్టి వీటిని బాగా ప్రెస్ చేస్తే, భోజనానికి కరెక్ట్ గా 2 నిమిషాల ముందు చేస్తే కిడ్నీకి ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ చేతిలో 2 నిమిషాలు, ఈ చేతిలో 2 నిమిషాలు కరెక్ట్ గా చూశారు కదా, ఉంగరం వేలికి పై భాగంలో మధ్యన ప్రెస్ చేస్తూ ఉండండి. చేస్తూ వేపాకు, అలాగే ఈ తేనె చూర్ణాన్ని, ఇనపరేకు ముక్కను మాత్రం ధరించడం మర్చిపోకండి. చేస్తే గనక ఒక వారం రోజుల్లో మీ కిడ్నీలో ఉన్నటువంటి ఎటువంటి చెత్తనైనా సరే ఇది కట్ చేసి పక్కన పడేస్తుంది.